ఐపీఎల్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. మే 26న ఫైనల్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్కు ఎంపికై ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వారు అమెరికా ఫ్లైట్ ఎక్కుతారు. జూన్ 2 నుంచి యుఎస్ఏ విండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఇప్పటికే అర్హత సాధించిన అన్ని దేశాలు తమ టీంలను ప్రకటించాయి. భారత్ కూడా రోహిత్ శర్మ నాయకత్వంలో 15 మందితో కూడిన టీంను వెల్లడించింది. భారత్ తమ లీగ్ మ్యాచ్లన్నీ అమెరికాలోనే ఆడబోతోంది. అమెరికాలోని వాతావరణ పరిస్థితులకు అలవాటు పడేందుకు భారత్ క్రికెట్ జట్టు బయలుదేరుతుంది. మార్చి 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఇక ప్రధాన మ్యాచ్ల విషయానికి వస్తే జూన్ 5న ఐర్లాండ్లో తొలి మ్యాచ్తో టీ20 వరల్డ్ కప్ ప్రారంభిస్తుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ప్రధాన స్క్వాడ్లో ఉన్న ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్ శుభ్మన్ గిల్, ఖలీల్ అహ్మద్ భారత్ జట్టుతో ఫస్ట్ బ్యాచ్ ఆటగాళ్ల లిస్టులో అమెరికా చేరుతారు. రాజస్థాన్ రాయల్స్ జట్లో యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, యజ్వేంద్ర చాహల్తో పాటు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు రింకు సింగ్, అవేష్ ఖాన్ ఐపీఎల్ ఫైనల్ తర్వాత అమెరికా వెళ్తారు. ఏ క్రికెట్ ప్రపంచ కప్ కైనా ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ పాకిస్తాన్ మ్యాచే. వచ్చే నెల 1న ఆరంభమయ్యే టీ20 ప్రపంచ కప్లోనూ ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య సమరం కోసమే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ టికెట్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ టికెట్ల ధరను అమాంతం పెంచేసి ఐసీసీ ఆదాయం పొందాలనుకోవడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. వచ్చే నెల 9న న్యూయార్క్లో జరిగే భారత్ పాక్ పాకిస్తాన్ స్టేడియంలోని డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటును 20,000 అమెరికా డాలర్లు అంటే సుమారు 16.65 లక్షలకు అమ్మడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచ కప్లో భారత్ పాక్కు డైమండ్ క్లబ్లోని ఒక్కో సీటు టికెట్ను ఐసీసీ 20,000 డాలర్లకు విక్రయిస్తోందని తెలిసి షాక్కు గురయ్యా. అమెరికాలో ఈ ప్రపంచ కప్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడమే. టికెట్ల విక్రయాలపై లాభం పొందడానికి కాదు అని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఐసీసీ ప్రకారం భారత్ పాక్ మ్యాచ్ టికెట్ల ధరలు 300 నుంచి 10,000 డాలర్ల వరకు ఉన్నాయి. అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడి ఆతిథ్యం ఇస్తున్న పొట్టి కప్పులో భారత్ జూన్ 5న తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో తలపడనుంది. చివరి దశకు చేరింది. ఇప్పుడు ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్న ఏకైక టోర్నమెంట్ ఏదైనా ఉందని చెప్పుకుంటే అది టీ20 టోర్నమెంట్ అని చెప్పుకోవాలి. అయితే వరల్డ్ మొత్తం ఎదురు చూస్తున్నటువంటి టీ20 వరల్డ్ కప్ మొదటిసారిగా యుఎస్ఏలో జరగబోతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అమెరికా, అదేవిధంగా వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పొట్టి ఫార్మాట్ క్రికెట్లో ముఖ్యంగా భారతదేశం నుంచి 15 మంది ఆటగాళ్ళు అయితే పోటీ చేయనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ కెప్టెన్సీలో మన ఇండియన్ టీం ఈ టీ20కి ఫార్మాట్కి యూఎస్ఏ అయితే చేరుకోనుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఐపీఎల్ సీజన్ 17 ఫైనల్స్ సండే రోజు ఉన్న నేపథ్యంలో ఆ ఐపీఎల్ సీజన్ 17కి ముందే కొంతమంది ప్లేయర్లు యూఎస్ చేరుకోనున్నారు. అదేవిధంగా కొంతమంది ప్లేయర్స్ ఎవరైతే ఐపీఎల్ ఆడుతున్నారో వాళ్ళు మాత్రం ఐపీఎల్ సీజన్ తర్వాత యూఎస్కి చేరుకోనున్నారు. అయితే జూన్ 1వ తారీఖున బంగ్లాదేశ్తో జరిగే ఒక వార్మప్ మ్యాచ్తో మన ఇండియన్ టీం తన టీ20 జర్నీని అయితే స్టార్ట్ చేయనుంది. ముఖ్యంగా ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మొదటి మ్యాచ్లో రోహిత్ సేన తలపడనుంది. అయితే యుఎస్ పిచ్చులపై అదేవిధంగా చూసినట్లయితే యుఎస్ పిచ్చుల పైన, విండీస్ పిచ్చెస్ పైన మన టీం ఏ విధంగా ఆడనుంది, మన టీం ఎంత మేరకు దానిలో ముందుకు సాగనుందని తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులైతే వెయిట్ చూడాల్సింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన టీం విషయానికి వస్తే రోహిత్ శర్మ, అదేవిధంగా వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాని కూడా ఎన్నుకోవడం జరిగింది. అయితే కెప్టెన్గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా ఉన్న నేపథ్యంలో
విరాట్ కోహ్లీ, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ చాలా రోజుల తర్వాత గాయం తర్వాత రిషబ్ పంత్ కూడా కంబ్యాక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ శివం దూబే, అదేవిధంగా రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మరోవైపు చూసినట్టయితే హర్షదీప్ సింగ్, అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ ఈ ప్రధాన స్క్వాడ్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రధాన స్క్వాడ్తో పాటు రిజర్వ్ ప్లేయర్గా ఉన్నటువంటి శుభమ్ గిల్, అదేవిధంగా ఖలీల్ అహ్మద్ పై కూడా భారీ ఆశలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2023 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్లో గెలిచి చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయిన రోహిత్ సేన ఈసారి T20 వరల్డ్ కప్లో అయినా గెలిచి ఆ బాధని కాస్తైనా తగ్గించాలి అభిమానుల్లో అని అయితే తీవ్రంగా కృషి చేస్తుంది. కాకపోతే వాళ్ళ కృషి ఏ మేరకు ఫలిస్తుంది, ఫైనల్స్లోకి చేరుకొని T20 వరల్డ్ కప్ గెలుస్తారా లేదా అని మాత్రం తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వేచి చూడాలి. ఎందుకంటే విండీస్ పిచ్చులపై, బౌన్సీ పిచ్చులపై మన టీం ఎలా ఆడనుంది. 2023 వరల్డ్ కప్ విషయంలో చాలా వరకు నిరాశకి గురైన భారత అభిమానులందరూ కూడా ఇప్పుడు T20 వరల్డ్ కప్లో ఎట్టి పరిస్థితుల్లో టీమిండియా విజయం సాధించాలని అయితే ఆకాంక్షిస్తున్నారు. కాకపోతే వాళ్ళ ఆకాంక్ష ఎంతవరకు నెరవేరుతుందంటే తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. కెమెరామ్యాన్ అమర్తో మానస్, రాజ్ న్యూస్.